పోస్ట్ సిటీ హోస్ట్ అడ్డాగా మారిన అశోక్ నగర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అల్లు అర్జున్ మిగతా హీరోలు చూసి నేర్చుకోవాల్సిందే. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మొన్నటి వరకు మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. 3 ఏళ్ల పాటు షూటింగ్ జరగగా తన డేట్స్ అన్ని ఈ సినిమాకే ఇచ్చేశారు. మరో ప్రాజెక్టు వైపు కూడా కన్నెత్తి చూడలేదు. రీసెంట్ గా పుష్ప సీక్వెల్ షూటింగ్ పూర్తయినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 5 ఏళ్ల పుష్ప జర్నీ ముగిసిందని తెలిపారు. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో పుష్ప సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 5వ తేదీన థియేటర్స్ లో సందడి చేయనున్నారు బన్నీ. డైరెక్టర్ సుకుమార్ తో కలిసి మరోసారి మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంకో బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టేలా కనిపిస్తున్నారు. పుష్పరాజుగా మళ్లీ తన స్వాగ్ తో అలరించనున్నారు అల్లు అర్జున్. విడాము ఏడ్చు టీజర్ థ్రిల్లింగ్ అన్వేషణ. అదే సమయంలో ఇప్పుడు ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ రేంజ్ లో ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో జరుగుతున్న ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు. నాన్ స్టాప్ గా దేశమంతా తిరుగుతున్నారు. నార్త్ టు సౌత్ సినిమాపై ఉన్న బడ్స్ ను క్యాష్ చేసుకునేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. అందులో సక్సెస్ అయ్యేలా కూడా కనిపిస్తున్నారు. పుష్ప టీంతో కలిసి వరుసగా బడా సిటీస్ లో నిర్వహిస్తున్న ఈవెంట్స్ లో సందడి చేస్తున్నారు అల్లు అర్జున్. షూటింగ్ తో మొన్నటి వరకు బిజీగా ఇప్పుడు ప్రమోషన్స్ లో దూసుకుపోతున్నారు. ఎక్కడ ఏ ఈవెంట్ అయినా అక్కడి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటున్నారు. వేరే లెవెల్లో ఆదరణను దక్కించుకుంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప 2 ప్రమోషన్స్ గురించి జోరుగా సాగుతోంది. బన్నీ క్రేజ్ ఏంటో మరోసారి ప్రూవ్ అవుతుందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. నాన్ తెలుగు స్టేట్స్లో బన్నీకి అందుతున్న రెస్పాన్స్ అదుర్సని చెప్తున్నారు. పుష్పరాజ్ చేస్తున్న ప్రమోషన్స్ అసూయపడేలా ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు బన్నీ ప్రమోషన్స్ తీరు చూస్తుంటే అందులో 10% కూడా తమ హీరో ఎఫర్ట్ పెట్టలేడని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో బన్నీ ప్రమోషన్స్ను 50% మ్యాచ్ చేసినా చాలు అని రామ్ చరణ్ అభిమానులు అనుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలో ఆయన గేమ్ చేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఏదేమైనా ప్రమోషన్స్ విషయంలో బన్నీని చూసి నేర్చుకోవాలని పలువురు హీరోల ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నట్లు వినికిడి.